భూ కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసు హేమంత్ సోరెన్ ను నిన్న అరెస్ట్ చేసిన ఈడీ. నిన్ననే సీఎం పదవికి రాజీనామా చేసిన సోరెన్ ఒక్కరోజు జ్యుడిషియల్ కస్టడీ విధించిన పీఎంఎల్ఏ కోర్టు. హైదరాబాద్ లో రాజ్భవన్ కు వెళ్లిన ఉపాసన గవర్నర్ తమిళిసైకి జ్ఞాపిక బహుకరణ, గిరిజనుల అభివృద్ధి కోసం గవర్నర్ పాటుపడుతున్నారంటూ అభినందనలు. కొన్నాళ్ల కిందట టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం. అప్పట్లో సిట్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం సినీ ప్రముఖులు గోర్లు, తల వెంట్రుకలు సేకరించిన ఎక్సైజ్ శాఖ ఫోరెన్సిక్ నివేదికలు, సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు సరైన సాక్ష్యాలు, ఆధారాలు లేవన్న న్యాయస్థానం 8 కేసుల్లో 6 కేసులు కొట్టివేత. పదిహేడు నెలల మహాగఠబంధన్ క్రెడిట్ తేజస్వి యాదవ్ దే అంటూ ఆర్జేడీ పోస్టర్లు. తేజస్వి యాదవ్ మీకు ధన్యవాదాలు, మీరు చెప్పారు, మీరు చేశారు, మీరే చేస్తారు అంటూ ఆర్జేడీ పోస్టర్లు. జేడీయూ పోస్టర్లు అంతా బోగస్, క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని నితీష్ విమర్శలు. జనసేనతో బీజేపీ పొత్తు ఉందన్న పురంధేశ్వరి. జనసేన మాతో తెగదింపులు చేసుకుంటున్నట్లు ఎక్కడా చెప్పలేదన్న ఏపీ బీజేపీ చీఫ్. ఇతర పార్టీలతో పొత్తులు బీజేపీ హైకమాండ్ చూసుకుంటుందని వెల్లడి. కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా అనుకోలేదన్న మల్లారెడ్డి. ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదని వ్యాఖ్య. నియోజకవర్గ అభివృద్ధి కోసం రేవంత్ ను కలవడంలో తప్పులేదన్న మల్లారెడ్డి. పర్యాటక రంగంలో కేంద్ర ప్రభుత్వం గణనీయమైన పెట్టుబడులు పెట్టనుందన్న నిర్మలా సీతారామన్. లక్షద్వీప్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కృషి చేస్తామన్న కేంద్ర మంత్రి. దేశీయంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తామని నిర్మలమ్మ. మెగాస్టార్ కొత్త చిత్రం విశ్వంభర యువ దర్శకుడు వశిష్ఠకు ఛాన్స్. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న చిరంజీవి. సరికొత్త మేకోవర్ కోసం జిమ్ బాట పట్టిన మెగాస్టార్. సంజయ్ లీలా బన్సాలి నుంచి వెబ్ సిరీస్ హీరా మండి ది డైమండ్ బజార్ అనేది టైటిల్. ప్రధాన తారాగణంగా కనిపించనున్న క్రేజీ స్టార్స్. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ ప్రకటించనున్న నెట్ఫ్లిక్స్. నూట 6 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్, 28 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ. 4.5% వరకు లాభపడ్డ మారుతి షేర్ల విలువ. మేడారం జాత ముగిసే వరకు పర్యావరణం రుసుమును నిలిపివేస్తున్నట్లు మంత్రి సురేఖ వెల్లడి. ఫిబ్రవరి 2 నుంచి 29వ తేదీ వరకు పర్యావరణ రుసుము వసూలను నిలిపివేయనున్నట్లు అటవీ శాఖ వెల్లడి. వాహనదారులకు తప్పనున్న ఇబ్బందులు. రైల్వే బడ్జెట్లో ఏపీ ప్రస్తావనలు తెచ్చిన మంత్రి అశ్విని వైష్ణవ్. ఏపీలో రైల్వే జోన్ కోసం 53 ఎకరాలు ఇవ్వాల్సి ఉందని వెల్లడి. భూమి అప్పగిస్తే పనులు ప్రారంభించేందుకు తాము సిద్ధమని స్పష్టీకరణ. రైల్వే జోన్ కోసం డీపీఆర్ కూడా సిద్ధమైందని వివరణ. క్రితం ఏడాది వచ్చిన విడుదలైన ఫారెస్ట్ ప్రాంతంలో నడిచే కథ భారీ విజయాన్ని అందుకున్న సినిమా. ఇళయరాజా సంగీతం హైలైట్. దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్న ప్రధాని. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ గ్యారంటీ అన్న ప్రధాని. యువత ఆకాంక్షలకు బడ్జెట్ ప్రతిబింబిస్తుందన్న నరేంద్ర మోదీ. పరిశోధన ఆవిష్కరణల కోసం 1 లక్ష కోట్ల నిధిని ఏర్పాటు. స్టార్టప్లకు పన్ను మినహాయింపు చేస్తున్న వెల్లడి. టెస్టు ర్యాంకింగ్స్ విడుదల చేసిన ఐసీసీ. బ్యాటింగ్ ర్యాంకుల్లో 1 స్థానం మెరుగుపరుచుకున్న కోహ్లీ. అగ్రస్థానంలో కేన్ విలియమ్సన్. బౌలింగ్ ర్యాంకుల్లో నంబర్ 1గా అశ్విన్. ఆల్రౌండర్ జాబితాలో తొలి రౌండ్ స్థానాలు మనవే. చిరంజీవికి పద్మ విభూషణ్ కొనసాగుతున్న అభినందనల పర్వం. చిరంజీవి నివాసంలో సందడి చేసిన మహిళా పాత్రికేయులు. యువతకు 25 లక్షల కోట్ల ముద్ర రుణాలు. స్టార్టప్ ఇండియా ద్వారా పారిశ్రామికవేత్తలుగా మార్చాం. గ్రామీణ ప్రాంతాల్లో 70% ఇళ్లు మహిళల పేరు మీద ఇచ్చామన్న కేంద్ర మంత్రి. డ్రగ్స్ ఎగుమతి చేస్తూ దొరికిపోయిన భార్యాభర్తలు. గుజరాత్లో ఈ జంటపై డబుల్ మర్డర్ కేసు. లండన్లోని ఈ జంట ఇంట్లో కళ్లు చెదిరే ఆస్తులు గుర్తించిన అధికారులు.
సిబిసిఐడితో విచారణ జరిపించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన తంజావూరు మహిళ. భర్త సెల్ ఫోన్లో 500 నుంచి 100 వరకు అసభ్యకర వీడియోలున్నాయని తెలిపిన బాధితురాలు భర్త అత్తమామలను నిలదీస్తే బెదిరించారని ఆరోపణ. జవాబివ్వాలంటూ ఎస్పీ సిబిసిఐడికి హైకోర్టు ఆదేశాలు. ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలో ఘటన. నిరుపేద యువకులకు అందించే 51,000 కోసం అధికారుల కక్కుర్తి. యువకులకు డబ్బు ఆశ చూపి వధూవరులుగా వేషాలు. వీడియో వెలుగులోకి రావడంతో రంగంలోకి పోలీసులు. హేమంత్ సోరెన్ పై ల్యాండ్ స్కామ్ ఆరోపణలు. సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే అరెస్ట్ చేసిన ఈడీ సమన్లపై హైకోర్టును ఆశ్రయించిన సోరెన్. మహిళలను తాకుతూ అసభ్య ప్రవర్తన రహస్యంగా రికార్డ్ చేసిన మఫ్టీలో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్న బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలింపు. వీడియో చూసి ఆగ్రహంతో భర్త చంపలు వాయించిన వైనం. మరో 14 మందికి తీవ్ర గాయాలు. లోయలోకి ప్రయాణికుల వాహనం దూసుకు వెళ్లిన ఘటనలో 8 మంది మృతి. స్నో కటర్ వాహనం ప్రమాదానికి గురైన ఘటనలో 2 మృతి. మృతులకు 5 లక్షల చొప్పున పరిహారం. కామారెడ్డిలో ఓడి గజ్వేల్లో గెలిచిన బీఆర్ఎస్ అధినేత ఫామ్ హౌస్ లో జారిపడడంతో తుంటికి గాయం. ఆపరేషన్ తర్వాత కోలుకున్న కేసీఆర్ నేడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. రెండు 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ పావులు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల బరిలోకి దిగడం ద్వారా అనుభవం సంపాదించే ఎత్తుగడ. ప్రజలు అభివృద్ధి తమిళనాడు కలిసి వచ్చేలా పార్టీ పేరు ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద నమోదు. క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్న దర్శకుడు మిథు వినోద్ చోప్రా తనయుడు. రంజీ ట్రోఫీలో మిజోరంకు ప్రాతినిధ్యం వహిస్తున్న అగ్ని చోప్రా తొలి 4 మ్యాచ్ల్లో సెంచరీలు సాధించిన తొలి ఆటగాడుగా రికార్డ్. ఇప్పటి వరకు 5 సెంచరీలు బాదిన అగ్ని చోప్రా. 25 ఏళ్ల అగ్ని చోప్రాకు ఇదే తొలి రంజీ సీజన్. మీరు అభిమానించే పార్టీ ఏది అని అడిగిన యూట్యూబ్స్ ప్రతినిధి తనకు ఓటు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకే వేశానని సమాధానం. నెట్టింట వైరల్ గా మారిన కుమారి ఆంటీ వీడియో. అమెరికా వచ్చే వృత్తి నిపుణులకు ప్రత్యేకంగా H1B వీసాలు. లాటరీ పద్ధతిలో వీసాలు కేటాయింపు. దాంతో ఒక్కొక్కరు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేస్తున్న వైనం. ఇకపై ఎన్ని దరఖాస్తులు చేసినా ఒకే అప్లికేషన్ గా పరిగణిస్తామన్న అమెరికా. తెలంగాణలో షర్మిలకు 4+4 సెక్యూరిటీ. ఇటీవల ఏపీ రాజకీయాల్లో ప్రవేశించిన షర్మిల భద్రత 1+1 కు కుదింపు. భద్రత పెంచాలని జనవరి 22న డీజీపీకి లేఖ రాసిన షర్మిల ఇదే అంశాన్ని సోషల్ మీడియా ద్వారా డీజీపీ దృష్టికి తీసుకువెళ్లిన కాంగ్రెస్ నేతలు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం. గద్దర్ పేరిట కళాకారులకు అవార్డులు ఇస్తామని ప్రకటన. గద్దర్ అవార్డు పేరుతో త్వరలో జీవో విడుదల చేస్తామని వెల్లడి.